సాధనా సత్సంగం ఇప్పుడు మనం వింటున్నది సత్సంగం. కానీ సాధనా సత్సంగంలో విన్నదాన్ని మనం ఎలా ఆచరించాలి, ఆచరించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎలా ఉంటాయి, ఆచరించకపోతే మన జీవితం ఎలా ఉంటుంది, వాటిని ఇంకా కొద్దిగా లోతుగా అధ్యయనం చేస్తూ అర్థమయ్యేలా చేస్తూ ఆచరింప చేస్తూ కాస్త ఈ సత్సంగాల్ని కొనసాగించాలి. ఒక్క మెట్టు పైకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. విన్నటువంటి 100 మందిలో 10 మంది అయినా మరుసటి రోజు నుంచి ఆ విన్నదాన్ని ఆచరణలో పెట్టేలాగా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం బాబా గారి అనుగ్రహంతో మేమందరం కూడా ఈ ప్రయత్నాన్ని మొట్టమొదటిగా చేస్తూ ఉన్నాం. ఇది ఉచితమైనటువంటి కార్యక్రమే. 3 రోజులు నెల్లూరులో ఏప్రిల్ 25, 26, 27 3 రోజులు కూడా కాస్త ఎండాకాలం కాబట్టి కృష్ణ గారు ఎంతో కష్టపడి ఒక ఏసీ హాల్ బుక్ చేసుకున్నారు. ఆ ఏసీ హాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఉంటే ఫస్ట్ నేను ఎప్పుడు చెప్తుంటాను, సత్సంగం ఆధ్యాత్మిక కార్యక్రమాలు వచ్చేవారికి మొట్టమొదటి అర్హత ఏమిటంటే మౌనం, 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 నిశ్శబ్దం, నిశ్శబ్దం, నిశ్శబ్దం. ఏదైనా త్రికరణ శుద్ధిగా వినే ప్రయత్నం, పక్కన గుండు సూది పడ్డా కానీ వినపడేంత నిశ్శబ్ద వాతావరణంలో సత్సంగాలు జరగాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాలి అనేది నా తపన. కాబట్టి అటువంటి సాధన ఆచరణ నేర్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని మీ అందరి ముందు ఒకసారి ఆవిష్కరించి మీ అందరి ఆశీస్సులు, సద్గురు సాయినాథుల వారి ఆశీస్సులు సంపూర్ణంగా ఈ కార్యక్రమానికి ఉండాలని మేము మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాం. 3 రోజులు ఉచితంగానే కార్యక్రమం ఉంటుంది. గొల్లమూడి వెంకయ్య స్వామి గారి ఆశ్రమంలో 500 రూపాయలు ఇస్తే ఏసీ రూమ్ ఇస్తారు. 4 ఉండడానికి అవకాశం ఉంటుంది. గత రోజుకు 100 రూపాయల కంటే కూడా అకామిడేషన్ ఖర్చు కూడా ఏముండదు. భోజనాలు మాకు కూడా ఉచితంగానే మీలాంటి దాతల సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 9:30 నుంచి 1 గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ సాధన సత్సంగాలు 3 రోజులు జరుగుతాయి. సత్సంగాలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని ఎలా ఆచరించాలో కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో బాబా గారి అనుగ్రహంతో మీరందరూ మాతో కలిసి నడవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో నెంబర్ వేయడం జరిగింది కర్లపూడి కృష్ణ గారిని. ఇక్కడ మీరు మానసిక వైద్య నిపుణులు అంటే మనస్తత్వ శాస్త్రవేత్త, మనస్సు యొక్క గమనాలు ఎలా ఉంటాయి, ఎక్కడ బలహీనంగా ఉంటుంది, ఎక్కడ బలం పుచ్చుకోవాలి, ఎలా మనసును మళ్లించాలి, ఎలా జీవిస్తే జీవితం సఫలం అవుతుంది, సమస్యలు తీరుతాయి, ఇవన్నీ చెప్పగలిగిన వారు. మా బావగారు సుబ్రహ్మణ్య రెడ్డి గారిని చూశారు. సత్యత్ర మీద వారికి ఉన్నటువంటి అవగాహన ఏమిటి, సత్యత్ర ఆధారితంగా బాబా గారి పుట్టిన ప్రబోధాన ఆధారితంగా మనం ఏ విధంగా జీవితాన్ని మలుచుకోవాలో వారు చెప్తారు. వారిద్దరు చెప్పిన తర్వాత మిగిలింది ఏమన్నా ఉంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పి దీన్ని ఆవిష్కరించవలసిందిగా మన అప్పారావు గారిని కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, సాయి జయ